My YouTube channel Trinath Videos Hub for more maths videos for 10th class students, 9th, 8th, 7th and 6th class students. More quizzes, all chapters 10th class mathematics available at Trinath Videos Hub. Please subscribe my YouTube channel Trinath Videos Hub. ఈరోజు ఈ వీడియో ద్వారా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలకు సంబంధించినటువంటి విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం మనకందరికీ తెలిసిందే 10వ తరగతి పరీక్షలు అన్ని పేపర్లు కూడా 100 మార్కులకి ఉండడం జరుగుతుంది. అదే విధంగా గణితంలో 100 మార్కుల పేపర్లో మనకి 14 చాప్టర్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి ఇందులో రియల్ నెంబర్స్ సంబంధించి చూసినట్లయితే మనకి రెండు అభ్యాసాలు ఇందులో ఇవ్వడం జరిగింది. అందులో 1.2 అండ్ 1.5. ఈ వాస్తవ సంఖ్యలకు సంబంధించి 1.2లో ఏమున్నాయి, 1.5లో ఏమున్నాయి, ఇందులో బాగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమస్యలు ఏమిటి, అలాగే 1.5లో బాగా ప్రిపేర్ అవ్వాల్సిన సమస్యలు ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. 10వ తరగతికి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూసి వీలైతే నోట్స్ కూడా రాసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అయితే ముందుగా మనం వాస్తవ సంఖ్యలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇందులో 1.5 ఎక్సర్సైజ్, దీనికి సంబంధించి మనకి 8 మార్కుల క్వశ్చన్ ఒకటి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే 4 మార్కులు 2 మార్కుల క్వశ్చన్లు కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. అలాగే బిట్లు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చాప్టర్ను బాగా విద్యార్థులు ప్రిపేర్ అవ్వండి. చాలా సులువుగానే ఉంటుంది ఈ చాప్టర్. ఒకసారి ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ముందు వాస్తవ సంఖ్యలకు సంబంధించినటువంటి కొన్ని లాగరిథమ్స్ లాస్ ని మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో ఇక్కడ మనం చూపిస్తున్నట్టు ఈ ఫార్ములాస్ అన్ని వచ్చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి ఈ ఫార్ములాస్. సో విద్యార్థులందరికీ ఫార్ములాస్ తప్పనిసరిగా రావాల్సి ఉంది. ఈ వస్తే ఎటువంటి ప్రాబ్లం అయినా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇందులో log xy base a is equal log x base a plus log y base a. అలాగే ఇంకో ఫార్ములా చూసినట్లయితే log x by y base a is equal log x base a minus log y base a. ఇక్కడ ఒకటి గమనించాలి సులువుగా మనం తెలుసుకోవడం కోసం, xy అంటే x ఇంటూ y, అది ఇంటూ అనేది ప్లస్ కింద మారింది ఇక్కడ ఫస్ట్ ఫార్ములాలో. సెకండ్ ఫార్ములాలో బై అనేది మైనస్ కింద మారింది. అది ఒకటి అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఈ ఫార్ములాస్ గుర్తుంటాయి. అలాగే లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఇంకో ఫార్ములా చూసుకున్నట్లయితే లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉన్నా మీకు అవసరం లేదు. అక్కడ బేస్ ఏ లాగ్ ఏ బేస్ ఏ రెండు ఈక్వల్ అయ్యాయి. ఈక్వల్ అయ్యేటప్పుడు దాని టోటల్ వాల్యూ 1కి సమానం అవుతుంది. అలాగే లాగ్ 1 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ బేస్ ఎంత అయినా సరే లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అది ఒకటి గమనించగలరు. అలాగే లాగ్ ఏ బేస్ బి ఈజ్ ఇంటూ లాగ్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా లాగ్ ఏ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 బై లాగ్ బి బేస్ ఏ అవుతుంది. దీంతో పాటు మనకి ముఖ్యమైన సూత్రాలు మనకు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలిస్తే మీకు ఈజీగా ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఇందులో ఇంపార్టెంట్ ప్రాబ్లంలు ఏమిటో అనేది మనం చూద్దాం. ముందుగా మనకి సిలబస్ ప్రకారం 1.2 సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్. హెచ్సిఎఫ్ ఎల్సిఎం గసాబా మరియు కసాగులను కనుగొనండి అని మనకి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. ఇవి ఎక్కువగా 1 మార్కు 2 మార్కుల్లో
ఈ ప్రాబ్లం చూసినట్లయితే మరొకసారి చూడండి. 8, 9 and 25. దీని తాలూకా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మనం కనుక్కోవాలి. 8 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 2 క్యూబ్ ఇంటూ 1 రాసుకోవచ్చు. 9ని 3 ఇంటూ 3 కింద మనం రాసుకోవచ్చు, అంటే 3 స్క్వేర్డ్ ఇంటూ 1. 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్డ్ ఇంటూ 1. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9 and 25 అంటే గసాబా కావాలంటే మూడిట్లో కామన్గా ఉన్నది ఏమిటిందో మనం ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. కామన్గా మూడిట్లో ఏమిటిందో మనకి ఇక్కడ 1 ఉంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9 and 25 ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఎల్సిఎం ఆఫ్ 8, 9 and 25 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కామన్గా ఉన్నది 1. అలాగే రిమైనింగ్ టర్మ్స్ ఏమిటి ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ కామన్గా ఉన్నది 1 ఇక్కడ వెయ్యాలి. ఈ విధంగా దీన్ని మనం మల్టిపుల్ చేస్తే 1800 వచ్చింది. సో ఎల్సిఎం ఆఫ్ 8, 9 and 25 ఈజ్ ఈక్వల్ 1800. సో ఈ విధంగా మనకి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, 72 and 108. అయితే దీనికోసం ఏం చేయాలి, ముందు మనం ఇక్కడ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి వాటిని ఘాతాంక రూపంలో రాసుకుంటే మనకు సులువుగా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఇది ఒకసారి 72, 108 చూద్దాం. 72ని ఎట్లా రాసాం మనం ఇలా రాసుకుంటూ పోతే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్డ్గా వచ్చింది. 108ని కూడా మనం పవర్స్లో రాసుకున్నట్లయితే 2 స్క్వేర్డ్ ఇంటూ 3 క్యూబ్గా వచ్చింది. హెచ్సిఎఫ్ మనకు కావాలి అంటే ఇక్కడ 3 స్క్వేర్డ్, రెండిట్లో కూడాను 3 స్క్వేర్డ్ అనేది కామన్గా ఉంది చూడండి. అక్కడ 3 స్క్వేర్డ్, ఇక్కడ 3 క్యూబ్లో 3 స్క్వేర్డ్. సో 3 స్క్వేర్డ్ ఇంటూ 2 స్క్వేర్డ్ అనేది రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి 2 స్క్వేర్డ్. 3 స్క్వేర్డ్ ఇంటూ 2 స్క్వేర్డ్. 3 స్క్వేర్డ్ అంటే 9, 2 స్క్వేర్డ్ ఇంటూ 4, 9 ఇంటూ 4 36. అదేవిధంగా ఎల్సిఎం కావాలి అంటే ఏమిటి, ఇక్కడ మనకి 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. ఎల్సిఎం ఆ విధంగా మనకి వస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా పవర్స్లో అంటే ఘాతాంక రూపంలో, ప్రైమ్ నెంబర్స్ ఘాతాంక రూపంలో రాస్తూ మనం ఈ ప్రాబ్లమ్స్ మనం చేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా మరికొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అన్నాడు. ఇక్కడ 6 power n ఈజ్ ఏ ఎండ్ విత్ 0 ఫర్ ఏ న్యాచురల్ నెంబర్ n. ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 and 5. 2 and 5 చేత డివిజిబుల్ అవుతుందో లేదో మనం చూసుకుంటూ మనకి ఆ ఫార్ములా ప్రకారం ఈ ప్రాబ్లమ్ని మనం చూసినట్లయితే నెంబర్ n ఫర్ విచ్ 6 power n ఎండ్స్ విత్ ద డిజిట్ 0. ఇక్కడ మనకి ఈ విధంగా లాస్ట్లో మనకు వచ్చింది ఏమిటైతే దేర్ ఈజ్ నో నేచురల్ నెంబర్ n ఫర్ విచ్ 6 power n ఎండ్స్ విత్ ద డిజిట్ 0. ఈ ప్రాబ్లం ఒకటి కొద్దిగా ఇంపార్టెంట్గా మనం చూడొచ్చు. అలాగే 4th ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. అవుతాయా లేదా అనేది ఇక్కడ చూడమని చెప్పడం జరిగింది. ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్నాయి. అయితే ఇందులో ఇంపార్టెంట్ మొదటివి, అలాగే ఇప్పుడు అవి 1.2లో మనం మెయిన్గా ఎల్సిఎం, హెచ్సిఎఫ్ మీద ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయండి. అవి ఎక్కువగా బిట్లలోని 1 మార్క్ ఆర్ 2 మార్క్స్లో రావడానికి అవకాశం ఉంది. అలాగే 1.5 ఎక్సర్సైజ్ తీసుకున్నట్లయితే ఇందులో మనకి డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ లాగరిథమ్స్లో ఇస్తాడు. వీటిని మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేయాలి. log 5 base 25 దీన్ని ఎక్స్పాండ్ చేయడం ఎట్లా, log 5 base 25 ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం, లెట్
log 5 base 25 is equal to x. ఇక్కడ మన ఫార్ములా చూసినట్లయితే మనకు మెయిన్ ఫార్ములా log n base a is equal to x రూపంలో ఇది మనకు ఉంది. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అయితే మనం 25 power x is equal to 5. ఎందుకు a power x is equal to n అవుతుంది. log n base a is equal to x అయినప్పుడు a power x is equal to n అవుతుంది. సో ఆ విధంగా 25 power x is equal to ఇక్కడ 5 అవుతుంది. 25 ఎట్లా రాయొచ్చు 5 squared whole power x is equal to 5 power 1 గా రాసుకోవచ్చు మనం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 power 2 into x 2x is equal to 5 power 1. ఇక్కడ మనకి ఇరువైపులా మనకి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ని మనం ఈక్వల్ చేస్తాం. సో 2x is equal to 1, x is equal to 1/2. ఈ విధంగా మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. అదే విధంగా log 1/16 base 2 ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమే. సేమ్ ఇలాగే మనం సాల్వ్ చేస్తే ఇక్కడ మనకి x is equal to -4 అనేది రావడం జరిగింది. దీన్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అదే విధంగా మనకి log 512 దీన్ని కూడా అంతే. 512 ని 2 power 9 కింద రాసుకుంటే చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి log 0.01 base 10. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం సేమ్ ఇంత ముందులాగే అలాగే చేయొచ్చు, రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫార్ములా ప్రకారం 10 power x is equal to 0.01. 10 power x is equal to 0.01 ఎట్లా రాయొచ్చు మనం 1/100 రాసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1/100. ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంటే 1/10 రాసుకుంటాం. 3 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంటే 1/1000 రాస్తాం. సో ఇక్కడ 2 ప్లేస్ ముందు పాయింట్ ఉంది కాబట్టి 1/100 రాసాం. 0.01 ని 1/100 గా రాసుకున్నాం. 100 ని ఎట్లా రాయొచ్చు 1/10 స్క్వేర్. 1/10 స్క్వేర్ అనేది పైకి వెళ్తే ఏమవుతుంది 10 power -2 అవుతుంది. 10 power x is equal to 10 power -2. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే x is equal to -2 అవుతుంది. ఈ విధంగా మనకి log 0.01 base 10 is equal to -2 అనేది బిట్టులో అడుగుతాడు. అదే విధంగా 2 మార్క్స్ లో కూడా రావడానికి అవకాశం ఉంది. దీన్ని ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఒకటి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే 1.5 లో మనకి చూడండి log 8/27 base 2/3. 8/27 మనం ఎలా రాయొచ్చు 2³/3³ అలాగే 2/3 whole cube. ఇప్పుడు ఈజీగా మనకి x is equal to 3 అని ఇక్కడ వస్తుంది. అలాగే ఇదో ప్రాబ్లం ఇక్కడ చూడండి 2 power 2 plus log 3 base 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 2 power 2 squared into 2 power log 3 base 2. ఎందుకంటే ఇక్కడ ప్లస్ అని ఇంటి కింద మనం మార్చుకోవచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు 2 squared అంటే 4 ఇంటూ ఇక్కడ 2 power log 3 base 2. దీన్ని మనం ఈ విధంగా రాస్తే దాని వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 3 కింద వస్తుంది. పక్కన మనం హింట్ ఇచ్చాం. ఆ విధంగా 4 into 3 12 అవుతుంది అన్నమాట. అదే విధంగా మనం ఇందులో ఇవన్నీ 2 మార్క్స్ 4 మార్క్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ సంవత్సరం పేపర్లో. అలాగే ఇక్కడ మనం ఇవి కూడా 2 మార్క్స్ కింద ఒక్కోసారి 4 మార్క్స్ కింద రావడానికి అవకాశం ఉంది. ఇవేమిటివి log 2 plus log 5. దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. చాలా ఈజీ log 2 plus log 5. ఇక్కడ ప్లస్ అంటే మన ఫార్ములాస్ ముందు తెలుసుకున్నాం కాబట్టి ప్లస్ అనేది ఇంటి కింద మారుతుంది. సో log 2 ప్లస్ కాబట్టి ఇక్కడ 2 into 5 అంటే 10. log 10 ఏమవుతుంది 1 అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఈ విధంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం. అలాగే 3 log 4 base 64 ఈ ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. దీనిలో చూసుకున్నట్లయితే log ఇక్కడ ఈ 3 అనేది ఎట్టిపోతే ఏమవుతుంది మనకి ఫార్ములా ప్రకారం 4³ అవుతుంది. సో log 4³ అంటే ఎంత 64 base 64 ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. డైరెక్ట్గా వేసేవచ్చు, కిందని కూడా అంత చేయనక్కర్లేదు. అయితే 4 మార్క్స్కి ఇస్తే మొత్తం అంతా ఈ విధంగా చేయాలి.
తర్వాత 1.5లోని ఈ ప్రాబ్లం ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద చెప్పుకోవచ్చు. x log 3 base 2 y log 5 base 2 అయితే క్రింది విలువలను కనుక్కోమన్నాడు. log 15 ఫర్ ఎగ్జాంపుల్ బేస్ 2. log 15 ఎట్లా రాయొచ్చు? log 3 into 5 కింద రాసుకోవచ్చు. 15 అంటే log 3 base 2 ప్లస్ log 5 base 2. log 3 base 2 ఎంత? x. అలాగే log 5 base 2 ఎంత? y. సో x plus y. ఈ విధంగా మీరు ఇక్కడ ఇందులో ప్రాబ్లంలన్నీ జాగ్రత్తగా పరిశీలించండి. ఇవి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. వీటిని కూడా బాగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ విధంగా చేయండి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. ఎక్కువగా మనకి 2 మార్క్స్ 4 మార్క్స్లో అడగడానికి అవకాశం ఉంది. దీన్ని జాగ్రత్తగా ఈ ప్రాబ్లం ప్రిపేర్ అవ్వండి. తర్వాత ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతే. ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇవి కూడాను మనకి ఎక్స్పాండ్ చేయమన్నాడు. ఏ విధంగా? log 10,000 దాన్ని మనం ఇక్కడ log 1000 అయితే 10 cube రాసుకోవచ్చు మనం. సో 10 cube అంటే ఎలా రాయొచ్చు? 10 ఎట్లా రాయొచ్చు? 2 cube 2 into 5 కింద రాసుకోవచ్చు కదా 10ని. సో 2 cube into 5 cube. log 2 cube plus log 5 cube. సో 3 అనేది ముందుకు వస్తే 3 log 2 ప్లస్ 3 log 5. ఆ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. అక్కడ మీదని 10,000 పడింది, అక్కడ 1000 ఉండాలి. అదేవిధంగా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఇందులో జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటైతే ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. లాస్ట్ ప్రాబ్లం log root of x cube by y squared is equal to log. ఎప్పుడైతే రూట్ మనం తీసివేస్తామో హోల్ పవర్ 1/2 రాసుకుంటాం. స్క్వేర్ రూట్ కాబట్టి 1/2 రాస్తాం. క్యూబుడ్ రూట్ అయితే 1/3 రాయాలి. సో ఇక్కడ log x cube by y squared హోల్ పవర్ 1/2. దీన్ని మల్టిపుల్ చేస్తే పవర్స్ ని log x పవర్ 3/2 y పవర్ 2 క్యాన్సిల్ అయితే y వస్తుంది. సో log x పవర్ 3/2 మైనస్ log y. ఈ పవర్ ముందుకు వస్తే 3/2 log x మైనస్ log y. ఈ విధంగా సింప్లిఫై చేయొచ్చు. అదేవిధంగా ఇవి 4 మార్క్స్ 2 మార్క్స్వి. ఇప్పుడు మనం ఇదే విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5-6 ప్రాబ్లమ్స్ మనకి 8 మార్క్స్కి. 5వ ప్రాబ్లం పోనీ 4 మార్క్స్కి వచ్చిన 6th ప్రాబ్లం అనేది 8 మార్క్స్ కింద మనకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5th ప్రాబ్లం x² + y² = 25xy అయినట్లయితే 2 log x + y = 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని ప్రూవ్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. కంపల్సరీగా 4 మార్కులు రావడానికి అవకాశం ఉంది. అలాగే 6th ప్రాబ్లం if log x plus y by 3 is equal to 1/2 log x plus log y, then find the value of x by y plus y by x ని కనుక్కోమన్నాడు. ఇది 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. దీన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఇందులో 7th ప్రాబ్లం కూడాను 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. బాగా ఇది ప్రిపేర్ అవ్వండి. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడాను. అదేవిధంగా 8th ప్రాబ్లం కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి 8 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. వాస్తవ సంఖ్యల్లో రియల్ నెంబర్స్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమిటనేది మీకు చెప్పడం జరిగింది. సో ఈ చాప్టర్ నుండి మ్యాక్సిమం మీకు 12 మార్క్స్ వరకు రావచ్చు. దీన్ని బాగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా స్టూడెంట్స్ అందరినీ కోరుతూ ఉన్నాను. మీరు ఈ విధంగా ఇందులో ఉండేటటువంటి ఇప్పుడు చెప్పేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా త్రినాథ్ వీడియో సబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అందులో మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని మీరు బాగా ప్రిపేర్ అయితే చాలు. అన్ని చాప్టర్లకు సంబంధించినటువంటి ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకి త్రినాథ్ వీడియో సబ్ ఛానల్లో
14 చాప్టర్లకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ వీడియోస్ చాలా ఉన్నాయి.